హాయ్ అండి, వీట్ బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్ షుగర్ని బాగా గ్రైండ్ చేసి అదే జార్లో 1 కప్ గీ కానీ ఆయిల్ కానీ వేసి 3-4 ఇలాచీస్ వేసి, ఇలాచీ లేకపోతే ఎసెన్స్ 1/2 స్పూన్ వేసి గ్రైండ్ చేయండి 3 మినిట్స్ వరకు. ఇప్పుడు 1 కప్ గోధుమ పిండి అలాగే 1/3 కప్ శనగపిండి తీసుకోండి. 1 స్పూన్ బొంబాయి రవ్వ, పించ్ ఆఫ్ సాల్ట్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ అండ్ గీ బ్యాటర్ని వేసి బాగా కలపండి. ఒకవేళ అవసరమైతే 1-2 స్పూన్స్ గీని మళ్ళీ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేయండి. మనం గీ ఎంతవరకు యాడ్ చేసుకోవచ్చు అంటే, మనం చేసిన చపాతీ ముద్ద ఇలా హాఫ్ చేస్తే ఇలా హాఫ్ ఈజీగా అయిపోవాలి. అలాగే ముట్టుకుంటే సాఫ్ట్గా ఉండాలి, ఇలా కనిపించాలన్నమాట. ఇప్పుడు పిండి ముద్దని 5-10 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఈ పిండి ముద్దని నిమ్మకాయ అంత సైజులో తీసుకొని స్మాల్ బాల్స్గా చేసుకొని రౌండ్గా ఇలా తిప్పుతూ, అలాగే మధ్యలో తిప్పాక అలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక చిన్నగా హోల్ చేయండి. దీంట్లో మీకు నచ్చిన ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసి దాన్ని ఫిలప్ చేయండి. నేనైతే బాదం అండ్ వాటర్ మెలాన్ సీడ్స్తో ఫిలప్ చేశాను. ఇడ్లీ రేకుని ఆయిల్తో కానీ గీతో కానీ గ్రీస్ చేసి మనం చేసుకున్న బిస్కెట్స్ని దీంట్లో పెట్టేయండి. స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టి 3-5 మినిట్స్ వరకు ప్రీహీట్ చేయాలి. 5 మినిట్స్ ప్రీహీట్ చేశాక మనం చేసుకున్న బిస్కెట్స్ రేకులన్నీ ఒకటొకటిగా పెట్టేసి 20-25 మినిట్స్ వరకు బేక్ చేయాలి. 20 మినిట్స్ తర్వాత ఒకసారి లిడ్ తీసి చెక్ చేయండి. మన బిస్కెట్స్ కనుక గట్టిగా ఉంటే బిస్కెట్స్ అయిపోయినట్టే. మనం చల్లారాక డిష్ అవుట్ చేసి తినేయడమే. మీకు బిస్కెట్ సాల్టీగా కావాలంటే 1/2 స్పూన్ సాల్ట్ వేయండి, లేదా పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రమే సరిపోతుంది. నేను సాల్టీగా చేశాను. అబ్బా, ఎంత బాగున్నాయో కదా, మౌత్ వాటరింగ్గా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.